ఫైన్, వెరీ ఫైన్. చాలా ఎక్సైటెడ్గా కనిపిస్తూ ఉన్నారు నాకు. ఇజ్ ఇట్ ట్రూ? ట్రూ. ఎందుకంటే ఎందుకు అనుకుంటున్నారు ఎక్సైటెడ్గా కనబడు? అంటే ఇంకేంటి, ఫైర్ బ్రాండ్ మాధురి గారు బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్తూ ఉన్నారు. జనరల్గా మనం చూస్తే బిగ్ బాస్లో స్టార్టింగ్ అంతా ఒకలా ఉంటుంది, ఒక ఫేజ్తో వెళ్తూ ఉంటుంది బిగ్ బాస్ సీజన్. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ వాళ్ళు ఇచ్చేటువంటి ఇంపాక్ట్ మొత్తం ఆట తీరుని మార్చేస్తూ ఉంటుంది. అందులో మాధురి గారి ఫైర్ బ్రాండ్ వెళ్తూ ఉన్నారంటే డెఫినెట్గా ఆఫ్ కోర్స్ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా పీక్స్లో ఉన్నాయి. సో ఎలా అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు, యాజ్ ఎ వ్యూవర్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చెప్పాను కదా, మాధురి వెళ్తుందంటే రచ్చ రచ్చ ఇంకా. ర్యాంపేజా? అంటే బిగ్ బాస్ ఒక మంచి ప్లాట్ఫామే. దీని మీద నెగిటివ్ ఉంది, పాజిటివ్ కూడా ఉంది. ఒక సొసైటీలో ఒక సెలబ్రిటీగా ఉండేవాళ్ళు, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ బిహేవియర్ ఒక 100 రోజులు ఒక దగ్గర ఉంటే, ఒక మనిషికి సరైనటువంటి భోజనం లేనప్పుడు, లైక్ మైండెడ్ పర్సన్స్ లేనప్పుడు, డిస్టర్బెన్సెస్ వచ్చేటప్పుడు, ఆ ఇంటి వ్యవహారం అంతా ఒకవేళ చేయాల్సి వస్తే అసిస్టెంట్గా కూడా పనిచేయాల్సి వచ్చేటప్పుడు, చీపురు పట్టి ఊడ్చాల్సి వచ్చేటప్పుడు, ఇవన్నీ చేసేటప్పుడు మనిషి బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది చాలా మంచి కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్లో ఒక్కొక్క కొన్ని దేశాల్లో, కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ప్రాంతాల్లో దీని మీద ప్లస్లు మైనస్లు అన్నీ ఉన్నాయి. దీని మీద కొంత పాపులర్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రజలకు మేము ఎవరం అన్నది బాగా తెలిసింది కాబట్టి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మాకైతే పెద్ద ఆవశ్యకత వెళ్ళాల్సిన అవసరం లేదు, మాధురికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమయ్యేటప్పుడు ఆ 7th ఏదైతే ఆ రోజు స్టార్ట్ అయిందో అంతకుముందే మాకు చాలాసార్లు కబురు పెట్టారు. పెడితే మాకున్న బిజినెస్లు ఖాళీ లేదు, ఒకవైపు రాజకీయాలు, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి తిరుగుతూనే ఉండాలి, ఇంకా మేము కుదరదని మేము కొంచెం చెప్పేసినాం, రాలేమండి సారీ అని. కానీ మళ్ళీ కబురు వచ్చింది. మళ్ళీ కబురు వచ్చి వైల్డ్ ఎంట్రీకైనా 2.0 ఉంది, మీరు రండి అని అన్నారు. సరే అని ఆలోచించి వెళ్ళటం జరిగింది. ఈరోజు సాయంత్రం చూస్తారు వైల్డ్ ఫైర్. సార్, మిమ్మల్ని చూడగానే మీ వీరతిలకం మాకు అందరికీ కూడా వెంటనే అట్రాక్షన్గా కనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా మాధురి గారికి అదే వీరతిలకం దిద్ది పంపించారా? పూజ చేసాం, భగవంతుని ప్రార్థించాం, అన్నీ ఆశీర్వదించే పంపించాం. బ్రాహ్మణ్స్ వచ్చారు, పంతుల్లో వచ్చి పూజ చేసి అన్నీ పంపించారు. ఒక కార్యక్రమం ఏది చేసినా, ఎటువంటి కార్యక్రమం అయినా సరే భగవంతుడిని ప్రార్థించుకొని వెళ్ళటం మన ధర్మం, మన సాంప్రదాయం. కాబట్టి అవన్నీ చేసుకుంటానే మాధురి వెళ్ళింది. మాధురికి ఒక ప్రత్యేకంగా బిగ్ బాస్ ఎలాంటి వేదిక అంటే, ఈ సమాజంలో చాలామంది మహిళలు కానీ అలాగే మన పురుషులు కానీ మేల్ ఫీమేల్కి చాలా డిస్టర్బెన్స్ ఉన్నాయి ఎక్కువ. కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కొంతమందికి డబ్బు సమస్య ఉంటుంది, కొంతమందికి కుటుంబ గొడవలు ఉంటాయి. ఇక్కడ మాధురికి వచ్చేటప్పటికి పర్టికులర్లీ కుటుంబ వ్యవహారానికి సంబంధించిన విషయం. ఇది నా జీవితంతో లింక్ అయినటువంటి విషయం. కుటుంబపరమైనటువంటి గొడవలు మా ఇంట్లోనూ ఉన్నాయి, ఆమె ఇంట్లోనూ ఉన్నాయి. రాజకీయంగా ఒక వేదిక మీద పనిచేయాల్సినటువంటి మాకు ఇలా కలిసి ఉండవలసిన పరిస్థితులు, కుటుంబ పరిస్థితులే దారితీసినాయి. విధివ్రాత ఇది ఇలా జరగాలని, జరుగుతుందని మాకు తెలియదు, ఎవరికీ తెలియదు, ఏ మానవుడికి తెలియదు. ఇదొక విచిత్రం మనిషి జీవితంలో జరుగుతుంటాయి. చాలామంది ఆ టైంలో ఏం చేస్తారంటే సూసైడ్ చేసుకోవటం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, లేదా ఇంకా బ్రతకలేం ఎలా అని చెప్పి పరిపరి విధాలుగా ఆలోచించటం, హత్యలకు దారి చేయటం, కొంతమంది చంపేస్తుంటారు లేదా చచ్చిపోతుంటారు. ఇవన్నీ రోజు మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. కానీ మాధురి లైఫ్ అది కాదు. తన కుటుంబంలో తనకి డిస్టర్బెన్స్ ఉండేటప్పుడు, మా కుటుంబంలో మాకు డిస్టర్బెన్స్ ఉండేటప్పుడు, మా ఇద్దరు జీవితాలు రోడ్డు మీద పడేటప్పుడు, మా ఇద్దరి మీద ఒక స్టాంప్ వేసి 2 కుటుంబాలు ద్వారా పడేసినప్పుడు ఏం చేయాలా? నా కోసం, నా కుటుంబంలో వచ్చినటువంటి డిస్టర్బెన్స్ వల్ల నా కోసం నిలబడినటువంటి ఒక అమ్మాయి, ఆమె నా కోసం నిలబడాల్సిన అవసరం లేదు. వయసు పరంగా కానీ, డబ్బు పరంగా కానీ, ఆమెకున్న స్థాయి పరంగా ఏ విషయంలో కూడా నాతో ఉండవలసిన పని లేదు. కానీ ఇంత పెద్ద మనిషి, ఇంత గౌరవమైన వ్యక్తి నా మీద అభాండాలు వేసి నా జీవితాన్ని నాశనం చేయడం కాకుండా ఆయన జీవితం కూడా నాశనం అయిపోయింది. ఒంటరి అయిపోయినాడు. ఇన్ని ఆస్తులుండి, ఇన్ని పేరు ప్రఖ్యాతులుండి ఆఖరి కారులోనే పడుకుంటున్నాడు. ఇలాంటి వ్యక్తికి నేను అందుకు అండగా ఉండకూడదని
తను నిలబడ్డారు. నిలబడి ప్రతి క్షణం కూడా నన్ను నడిపిస్తూ మళ్ళీ నాకే టికెట్ వస్తే ఆ ఎన్నికల్లో అంతా తానే పనిచేసింది. అన్ని రకాలుగా కార్యకర్తలను కోఆర్డినేట్ చేస్తూ, ఫోన్ కాల్స్ చేయిస్తూ, అన్నీ కూడా పిఆర్ మెయింటైన్ చేస్తూ చాలా చక్కగా చేసుకుంటూ వచ్చి ఎలక్షన్ చేస్తాం. గెలుపు ఓటములు పక్కన పెడదాం, పనిచేసిన తర్వాత ఏం చేయాలా, అక్కడతో కట్ట ఒక నిర్ణయానికి వచ్చి పనిచేసాం కదా, కలిసి ఉండాలని అనుకున్నాం. అది ఇద్దరి మధ్య ఒక అభిమానంగా మారింది. ఇంకా ఉందామని నిర్ణయం తీసుకున్నాం, కలిసి ఉందామని నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయం ఈ సమాజంలో ప్రతి దగ్గర ఇంచుమించు 70-80% కుటుంబాల్లో జరుగుతుంటుంది. వాళ్ళు బయటికి చెప్పరు, చెప్పినా వాళ్ళెవరో కూడా సమాజానికి తెలియదు. మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమైందంటే, మేము ఒక రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళం కాబట్టి, కొంచెం ఫైర్ బ్రాండ్గా నేను ఉంటాను కాబట్టి, ముక్కుసూటిగా మాట్లాడతాను కాబట్టి నన్ను టార్గెట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. నా శత్రు శాతం కూడా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఎలాగైనా ఇదే దొరికాడు అసలు నేను పని పడదామని చేశారు. వాళ్ళు చేయాల్సిన పనిలో మేము ఈ రహస్యాన్ని దాచుకోకుండా ఉండలేం. నేనైతే వ్యక్తిగతంగా ప్రజలను నమ్ముతాను, ప్రజలే నా దేవుళ్ళు అని నమ్ముతాను. సో ప్రజలకి ఈ విషయం చెప్పుకుందాం, దే ఆర్ రియల్ గాడ్స్ అని ఇద్దరం కూర్చొని జనానికి చెప్పడం మొదలుపెట్టాం. ఫ్యాక్ట్సే చెప్పాం. చెప్తే ఎప్పుడైనా జనానికి ఒక విచిత్రమైన ఒక లక్షణం, ఒక గొప్ప గుణం ఉంటుంది. అదేంటంటే, మనం తప్పు చేసినా సరే నేను తప్పు చేశాను అని ప్రజలకు చెప్పుకుంటే వాళ్ళు మనల్ని మన్నిస్తారు, మన్నించి అగ్రభాగాన్ని కూర్చోబెడతారు. అబద్ధం చెప్పాం అనుకోండి, తొక్కి పడేస్తారు. నేనది ప్రజాగ్రహానికి గురయ్యేవాడు ఎవడు బ్రతకలేడు. సో నేను ప్రజలకే వాస్తవం చెప్పాను, మన్నించారు. 95% వ్యతిరేకత నుంచి ఈరోజు 70-80% పాజిటివిటీకి తీసుకొచ్చేసినారు. అనుకూలత వచ్చేసింది. గత ఏడాది ఇన్సిడెంట్ జరిగాయి, ఈ ఏడాది వచ్చినప్పటికి మేము వ్యాపార రంగంలోకి వచ్చేసినాం, టెక్స్టైల్స్ రంగంలోకి వచ్చాం, బ్రాంచెస్ ఎక్స్టెన్షన్, బిజినెస్లో బాగా ప్రాధాన్యత సంపాదించుకున్నాం. తెలంగాణ వచ్చాం, తెలంగాణ ప్రజలు బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తున్నారు, ఆదరిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర నుంచి బాగా ఒక మనశ్శాంతి లేని మాకు ఇద్దరమే ఒక గదిలో కూర్చొని ఆలోచిస్తుంటే, ఒక సందర్భంలో ఒక్కడిగా ఉండేటప్పుడు ఆమె కార్ యాక్సిడెంట్లో మరణించాల్సిన పరిస్థితిలో ఆమె బయటపడి ఆ దేవుడి దయ వల్ల అదొక 10 రోజులు నరకం అనిపించాం. మళ్ళీ కలిసిన తర్వాత ఒంటరిమే అయిపోయినాం. నా వల్ల సహకారం పొందిన వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టేసినారు, నా ముఖం కూడా చూడకూడదు అనుకున్నారు. అందరూ అది విడిచిపెట్టేస్తే ఒక్కడినే అయిపోయి నాకు ఒంటరిగా తను నిలబడి తాను చేసిన త్యాగం ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ప్రజలు ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇంతగా మమ్మల్ని మళ్ళీ సొసైటీలో నిల్చోబెట్టారు. మళ్ళీ మేము ఉన్నాం అని గౌరవాన్ని ఇచ్చారు. మీ ప్రతి స్టెప్లో కూడా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. ప్రజలు ఎప్పుడు కూడా నడిపించారు. వాళ్ళకి శిరస్సు వంచి వారి పాదాలకి నేను మాధురి నమస్కరిస్తున్నాం. ఆ ప్రజలే ఈరోజు బిగ్ బాస్లోకి ఎందుకు వెళ్ళకూడదు మాధురి అని బిగ్ బాస్ తాలూకా పిలుపు వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చింది? ప్రజల వల్ల వచ్చింది కదా. ప్రజలు కోరితే కదా వచ్చింది. లేకపోతే కొన్ని కోట్ల మంది ఉన్నారు బిగ్ బాస్కి వెళ్ళటానికి, అవకాశం రాని వాళ్ళు ఉన్నారు. మరి మాకెందుకు వచ్చింది రెండోసారి? అది ప్రజలే ఇచ్చిన అవకాశంతో సరే ఎందుకు వెళ్ళకూడదు అనుకున్నాం. అయితే ఒంటరిగా ఇన్ని విజయాలు సాధించిన మాధురి సమాజంలో ప్రజలు ఒకవైపు సహకరిస్తుంటే, శత్రువులు ఒకవైపు నరకం చూపించారు. ట్రోల్స్ ఉంటాయి, ట్రోల్స్ భయంకరంగా పెట్టి విమర్శించి, నన్ను అనరాని మాటలని, ఆమెకు నన్నన్న పర్వాలేదు, ఆమెకు అనరాని మాటలని వ్యక్తిత్వ హననం చేసి ఒక రకంగా సూసైడల్ సిచ్యువేషన్ ఒక ఆడ మనిషి అయినప్పుడు ఆమెకు కూడా క్రియేట్ చేశారు. అవన్నీ పక్కన పెట్టేశారు. విమర్శ ఎప్పుడు ఉంటుంది. దేవుడిని ప్రార్థించే వాళ్ళు 1% ఉంటే, దేవుడు లేననేవారు శాతం కూడా ఉన్నారు. మనం ఎంత, మన బ్రతికెంత, మన బ్రతికే సమయం ఎంత, ఈ సమయంలో ఈ విమర్శ ఎంత. సో ఇవన్నీ పక్కన పెట్టి నేను మహాభారత రామాయణాలు చదువుకున్న జ్ఞానాన్ని పెంచుకున్నాను కాబట్టి మాధురికి అవన్నీ తెలియజేసాం. ఇద్దరం కూడా ఆలోచన చేసి ఎంత సవాళ్ళని ఎదుర్కొందామని సొసైటీలో ఎదుర్కొన్నాం. అదో ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ